ఈ సూపర్ టైగర్కి అనేది 8 మంది కోయొచ్చండి. ఒకసారి చూసుకోండి, కింట 8 మంది అవలేలా కోయొచ్చు. అంటే అప్పుడు మనకి కోత కూలి కూడా తగ్గుతున్నట్టే. కోత కూలి తగ్గుతుంది, సైజు బాగుంది, అన్ని వాతావరణానికి తట్టుకుంది, కాయ జంపు ఉంది, పై తంత వరకు కాస్తుంది. ప్లస్ రైతు మాటలు ఏంటంటే అన్న వీడు సుమారు ఇది 3 ఎకరాలు కదా అన్నయ్య, ఎన్ని గంటలు అయితే మీ అంచనా మొత్తం పూర్తిగా ఎండింగ్ అయిపోయాలి కదా? నల్లిగా లేకపోతే ఖచ్చితంగా 105 నల్లి ఉండవు కాబట్టి మనకి ఏదైనా సగం ఇప్పుడు నల్లి తట్టుకొని కాసింది ఇది. ఇప్పుడు నల్లి తట్టుకొని అంటే ఇప్పుడు ఒకటనేది ఇక్కడ దాకా మీకు కింద నుంచి ఒకసారి చూసుకోండి, నల్లి తట్టుకొని పై దాకా కాపు కాసిన చేయనిది లైవ్ లో మనం చూస్తున్నాం. పై దాకా కాసింది, సైజు బాగుంది, సైజు వచ్చింది, పై దాకా కాసింది, కింద నుంచి మిడిల్ సైజు పైదాకా కాసింది. దాదాపుగా ఈ ఊర్లో దాదాపుగా ఒక టైగర్ 2 ఎకరాలు పెట్టి ఉంటారు. ఓవరాల్ మీకు తెలిసిన రైతుల్లో ఎంతమంది వేసి ఉంటారు? 10 మంది దాకా. దగ్గర ఈ ఊర్లో ఒక 20 నుంచి 30 ఎకరాలు పడ్డదండి. ఈ చేను చూడడానికి కారణం ఏంటంటే ఇది హైట్ బాగా పెరిగింది. 4.5 నుంచి 4 ఎన్ని అడుగులు పెరుగుద్ది? సుమారు 4 అడుగులు పెరుగుద్దా? ఇంకా పెరుగుద్దా? ఇంకా పెరిగే చేనేది. అందుకని నేను మళ్ళీ రైతు ఇది కనుక మళ్ళీ కాస్తే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దిగుబడే కానీ 40 తీయవచ్చు అండి. ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న చేను ఈ ఉన్న ప్రకారానికి 30 క్వింటాలు లెక్కేసుకుంటున్నాం. ఈ విధంగా కొద్దిగా వాతావరణం అనుకూలం ఇచ్చి సెట్ అయితే మటుకు 40 క్వింటాలు డ్యామ్ షూర్గా ఎకరానికి, అంటే 3 ఎకరాలకి 120 క్వింటాలు పర్ఫెక్ట్గా